హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇరాన్లో ఆందోళనలు హింసాత్మకం. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. పెరిగిన ధరలకు తోడు రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనానికి నిరసనగా ఆందోళనకారులు భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 7 మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాజధాని టెహరాన్లో ప్రారంభమైన ఈ ఆందోళనలు ఇప్పుడు వివిధ ప్రాంతాలకు విస్తరించి హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా లూర్ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే ఆజ్నా, లోర్డెగాన్, కుహుదాస్త్ నగరాల్లో ఉద్రిక్తతల తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్లో ఆందోళనకారులపై కాల్పులు జరిపి చంపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న వారిని కాపాడేందుకు అమెరికా రంగంలోకి దిగుతుందని చెప్పారు. అశ్లీల పోస్టులను తొలగించండి. ఎక్స్ను ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం అసభ్యత, అశ్లీలత, చట్ట వ్యతిరేకత నిండిన పోస్టులను వెంటనే తొలగించాల్సిందిగా ఎలన్ మస్క్కు చెందిన సామాజిక మాధ్యమం ఎక్స్ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా కృత్రిమ మేధ ఆధారిత యాప్ గ్రోక్ సాయంతో రూపొందించిన అభ్యంతరకరమైన పోస్టులను తక్షణం తొలగించాలని స్పష్టం చేసింది. అమర్యాదకరమైన, అశ్లీలత నిండిన అంశాలు ఎక్స్ వేదికగా ప్రసారం అవుతున్నాయని ప్రభుత్వానికి సమాచారం అందిందని పలువురు చట్టసభల ప్రతినిధులు కూడా ఈ మేరకు ఫిర్యాదు చేశారని ప్రభుత్వం పేర్కొంది. తుది పర్వత సొరంగం తవ్వకం పూర్తి. దేశీయంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టులో చివరి పర్వత సొరంగం తవ్వకం పనులు మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శుక్రవారం పూర్తయ్యాయి. ఈ తవ్వకం తుది ఘట్టాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో వీక్షించారు. తాజాగా తవ్వకం పూర్తయిన సొరంగం పొడవు 1.5 కిలోమీటర్లు. ముంబై, అహ్మదాబాద్లను అనుసంధానించేలా చేపట్టిన 508 కిలోమీటర్లు పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్టులో విరార్, బోయిసర్ స్టేషన్ల మధ్య ఇది ఉంటుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 8 పర్వత సొరంగాలు ఉండగా వాటిలో 7 మహారాష్ట్రలోనే ఉన్నాయి. కిమ్ కుమార్తెకు త్వరలోనే కీలక పదవి. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వారసురాలిగా ఆయన కుమార్తె కిమ్ జూయేను ప్రకటించనున్నట్లు మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. కొత్త ఏడాది సందర్భంగా నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో తండ్రి కిమ్ జోంగ్ ఉన్, తల్లి రీసోర్జుతో పాటు జూయే కనిపించడంతో ఆమెను పాలక వర్కింగ్ పార్టీ కాంగ్రెస్లో ఉన్నత స్థాయి పదవిలో నియమించనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ. 5 ప్రాంగణాల్లో కార్యక్రమాలు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు గుంటూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ సభ జరగనుంది. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన నడుమ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంట శ్రీ నరసింహం, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మారిషస్ అధ్యక్షుడి రాక. ఈ నెల 5న దుర్గమ్మ దర్శనానికి మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ రానున్న నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో సీనా నాయక్ తెలిపారు. పారా మోటరింగ్లో ఆమ్రపాలి. విశాఖపట్నంలోని రుషికొండ వద్ద ఉన్న సాహస పర్యాటక విన్యాసాలను ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి పరిశీలించారు. ఎన్సీఈఆర్టీ సిలబస్కు అనుగుణంగా రూపకల్పన. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుండి 8 తరగతుల సిలబస్ను పాఠశాల విద్యాశాఖ మార్పు చేస్తోంది. 6, 7, 8 తరగతుల్లో తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో
మార్పులు పెద్దగా ఉండవు. సాంఘిక శాస్త్రంలో చరిత్ర, భౌగోళిక శాస్త్రాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తారు. మిగతా సబ్జెక్టుల్లో ఎన్సీఈఆర్టీ సిలబసే ఉంటుంది. ప్రశ్నల విధానంలోనూ మార్పు చేస్తున్నారు. నేరుగా జవాబు రాసేలా కాకుండా పాఠ్యపుస్తకం మొత్తం చదివితేనే ప్రశ్నలకు జవాబులు రాసేలా విధానాన్ని తెస్తున్నారు. అతి పిన్న భారతీయ వ్యక్తి. స్కీయింగ్ చేస్తూ దక్షిణ ధృవానికి చేరుకున్న అతిపిన్న భారతీయ వ్యక్తిగా కామ్యా కార్తికేయన్ ఘనత సాధించారు. -30 ఉష్ణోగ్రతను, ప్రచండ శీతల గాలులను తట్టుకుంటూ ఆమె దాదాపు 115 కిలోమీటర్ల దూరం స్కీయింగ్ చేసింది. రెండో అతిపిన్న వయసు మహిళ కామ్యా. ప్రళయ్. భారత్ విజయవంతంగా ప్రళయ్ క్షిపణి పరీక్షలను 2025 డిసెంబర్ 31న నిర్వహించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ప్రళయ్ 500 నుంచి 1000 కేజీల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. 112వ మేయర్గా, అమెరికాలోని న్యూయార్క్ నగర 112వ మేయర్గా ఎన్నికైన జోహ్రాన్ మామ్దాని ప్రమాణం చేశారు. న్యూయార్క్లో తొలి ముస్లిం మేయర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. MoSPI గణాంకాలు. పథకాల అమలు శాఖ 2026 జనవరి 1న కొత్త లోగోను విడుదల చేసింది. దేశ అభివృద్ధి ప్రక్రియలో డేటా ప్రాముఖ్యతని ఈ కొత్త లోగో వర్ణిస్తుందని వెల్లడించింది. లోగోలో ఉన్న అశోక చక్రం నిజానికి పారదర్శకతకు, మంచి పరిపాలనకు గుర్తు కాగా, రూపాయి చిహ్నం ఆర్థిక ప్రణాళికలో విధాన రూపకల్పనలో, దేశ వృద్ధిలో గణాంకాల కీలక పాత్రను ప్రతిబింబిస్తుంది. అందులో ఉన్న అంకెలు, చిహ్నాలు అధునాతన డేటా వ్యవస్థను, స్టాటిస్టిక్స్ సైన్స్ని తెలుపుతాయని వివరించింది. అంతే ఫ్రెండ్స్, టుడేస్ కరెంట్ అఫైర్స్. Thank you so much for watching. Subscribe to my channel, like, share and click the bell icon for more updates. Thank you.